ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇక నువ్వు బాధపడకమ్మా, ఎందుకంటే ఇది నీ కోసంగా తీసుకొచ్చిన నీ సాయి తెచ్చిన శుభవార్త. ఆఖరి వరకు విను. ఈ ఒక్క ఆపద నుండి నువ్వు తప్పుకో తల్లి. నీ సాయి వాకుని నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. ఆఖరి వరకు విన్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. మార్చేలా నేను చేస్తాను కదా. నీ సాయిపై నీకు నమ్మకం ఉంది కదా, మరెందుకు దిగులు బాధ చెప్పు. విని అర్థం చేసుకో. నీ సాయి ఎందుకు ఇలా చెబుతున్నారు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నీ కోసంగా నీ బాబాని నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా శుభవార్తను తెచ్చేశాను. నా ఈ మాటలు వింటే నీ జన్మ ధన్యమవుతుంది. ఇక భయపడకమ్మా, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నేను జరిపించబోతున్నాను. అవును తల్లి, నిన్ను చూస్తుంటే నీ మనసులోని అశాంతి, నీ గుండె గూటిలో దాచుకున్న ఏదో తెలియని భయం, ఆందోళన, కంగారు అన్నీ నాకు తెలుస్తున్నాయి. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు అని గుర్తుపెట్టుకో తల్లి. నీ కష్టం చూడ్డానికి నీ బాబా ఎప్పుడూ కూడా సిద్ధంగా లేరు, కానీ నీకు నేను సాయం చేస్తానమ్మా. నీ మంచి కోరే కదా నేను నీ ముందుకు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశంలో వస్తున్నాను. ఆ అచంచలమైన విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారి నిన్ను కాపాడిపోతుంది. ఇది విని అర్థం చేసుకో తల్లి, లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. సరేనా? ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతాయి. అవును తల్లి, కష్టం చూసే కరిగిపోయే వెన్నలాంటి మనసు నీది. అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటావు. నీలానే నిష్కల్మషమైన వారుగా నిజాయితీ పరులు అని నమ్ముతావు. కానీ బిడ్డ, ఈ కలియుగం పైకి కనిపించేంత గొప్పది అమాయకమైనది కాదు. ఈ కలియుగం నీ ప్రశాంతమైన గృహంలోకి, నీ పవిత్రమైన ఆలోచనల్లోకి ఒక అపరిచితుడు ప్రవేశించే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా నీ మేలు కోరే ఒక గొప్ప శ్రేయోభిలాషిగా ముసుగు వేసుకుని వస్తారు. చెప్పాలంటే నీకు తెలిసిన ఆత్మీయుడిగా, బంధువుగా నటించి నీ నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ గుర్తుపెట్టుకో, వారి మధురమైన మాటల వెనక, చూపుల వెనక తెలియని స్వార్థం, లోతైన కపటం అనేది దాగి ఉంటుంది. ఇక వారి మాయ మాటలకు లొంగిపోయి నీ ఇంటి గడప దాటించే వారిని అస్సలుకి లోపలికి ఆహ్వానించకు. సరేనా? ఆ అపరిచితుడి రాక నీ ఇంట్లో ఉన్న సుఖశాంతులను, నువ్వు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రశాంతతను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. అందుకే నీ సాయి మాటలను విని జాగ్రత్తగా ఉండు. నువ్వు ప్రతి జీవిలోనూ దైవాన్ని వెతుకుతున్నావు కదా, ఇక అది నీలోని గొప్ప సంస్కారానికి నిదర్శనం. కానీ ఆ దైవత్వపు ముసుగు వేసుకొని తిరిగే కొంతమంది మాయలు చెప్పే మనుషులు ఉన్నారు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండడం కూడా మంచిదేనమ్మా. నీ జీవితానికి సంబంధించింది. నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన ఏ వ్యక్తికైనా నువ్వు గౌరవం ఇవ్వచ్చు, కానీ నీ మనసు లోతుల్లోకి, నీ ఇంటి రహస్యాల్లోకి చోటు ఇవ్వద్దు. ఆపద పొంచి ఉంది. అందుకే నేను హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించి ఇలా చెబుతున్నాను అంటే దీని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంది. కాబట్టి నా మాటలను నువ్వు పెడచెవిన పెట్టకు. విని అర్థం చేసుకో. నీ వ్యక్తిగత విషయాలను, నీ కుటుంబ రహస్యాలను ఎవ్వరికీ కూడా అస్సలు చెప్పకు. నువ్వు ఇచ్చే ఒక చిన్న అవకాశం, చిన్న చొరవ నీ జీవితాన్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఎవరినైనా నమ్మే ముందు ఒక్క క్షణం నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీ బాబాని స్మరించుకో. నీ మనసులో కలిగే ఆ చిన్న సందేహమే నేను నీకు ఇస్తున్న సంకేతమని గ్రహించు. నా బాబా నా మేలుకోరి మాత్రమే ఈ సందేశాన్ని పంపారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఆ విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ కూడా అరచేతుల్లో స్పష్టంగా కనపడతాయి. ఇక ఆ అపరిచితుడు నీకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లు నటించి నీ కష్టాలన్నీ కూడా తీర్చే దైవ సమానుడిలా నిన్ను భ్రమలో పెట్టి మెల్లగా నీ జీవితంలోకి వస్తారు. ఆ తరువాత నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల మధ్య, బంధాల మధ్య చిన్న చిన్న అపోహలు, మనస్పర్ధలు సృష్టించి పెద్ద చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషంగా ఉన్న మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తారు. ఒకరంటే ఒకరికి పడనట్లుగా ద్వేషం పెట్టి చిచ్చు పెడతారు. ఇక అలానే మీ ఆర్థిక పరిస్థితిపై కూడా వాళ్ళ కన్ను ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించొచ్చు అని, ఏవేవో గొప్ప లబ్ధి చేకూరుతుందని ఆశలు చూపుతారు. కానీ నీ కష్టార్జితం కానీ ఏదీ కూడా నీకు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు. ఆ మాయ మాటలు నమ్మి నువ్వు కష్టపడి దాచుకున్నది పోగొట్టుకోకు. ఎప్పుడు ఇతరుల ముందు తలవంచకూడదు అని ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్ళమ్మా. సరేనా? నువ్వు నీలానే బ్రతకాలి తల్లి. నువ్వు పడే ప్రతి ఆవేదన, నువ్వు రాత్రిపూట నా ముందు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క నాకు తెలుసు తల్లి. నేను వింటున్నాను. అవి నా హృదయాన్ని తాకుతున్నాయి. అందుకే ఆ ఆపద తలుపు తట్టకముందే నిన్ను జాగ్రత్త పడమని చెబుతున్నాను. ఆ అపరిచితుడు నీకు తెలిసిన వారి ద్వారా కావచ్చు, లేదా నువ్వు పనిచేసే చోట సహాయం అడగడానికి రావచ్చు. వాళ్ళ అంతరాద్రం నువ్వు అనుకున్నంత సరళమైనది కాదు. నా బిడ్డవి, నీ చుట్టూ నా రక్షణ కవచం ఉంటుంది. కానీ నీవు కూడా నీ విచక్షణను ఉపయోగించాలి. ఆ అపరిచితుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కాస్త జాగ్రత్త పడాలి. నా నామాన్ని స్మరించు. ఆ మాయని తనంతట తానే వెనుతిరుగుతాడు. నువ్వు మౌనంగా ఉంటే వాడు నీ దగ్గర ఏమీ సాధించలేడు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి దగ్గరలో ఉంది. ఈ చిన్న పరీక్షను నువ్వు నా మాట విని జయించాల్సిందే తల్లి. నిశ్చింతగా ఉండు. నీ బాబా నీ రక్షణ బాధ్యతను భుజాలపై పెట్టుకున్నాడు. అంతా శుభమే జరుగుతుంది. నువ్వు ఎంతో మృదు స్వభావి అని నాకు తెలుసు. ఎవరైనా కష్టమని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్నది కూడా వాళ్ళకి ఇచ్చేస్తావు. కానీ ఈ లోకం నీ అంత స్వచ్ఛమైనది కాదు. ఆ అపరిచితుడు నీ మంచితనాన్ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. వాడు నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడతారు. నీ సమస్యలన్నిటికీ తన దగ్గర పరిష్కారం ఉందని నమ్ముతారు. కానీ ఆ మాయలో పడకు. వాడు నీ జీవితంలో ఒక తెలియని అశాంతిని నింపడానికి వస్తున్నాడు అని మర్చిపోవద్దమ్మా. నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఇది నీకు అర్థం కావడానికి సమయం పడుతుంది. అందుకే నీ తండ్రిగా నీకు ఈ మార్గాన్ని చూపుతున్నాను. అపరిచితుల పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అంత సులువుగా నీ అంతరంగంలోకి రానివ్వకు. బిడ్డా, నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నేనున్నాను అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. నీ ఇంట్లో ప్రతి మూలన నా చూపు ఉంది. అందుకే నీ ఇంటికి వచ్చే ప్రతి అడుగును, ప్రతి వ్యక్తిని నేను గమనిస్తున్నాను. ఆ అపరిచితుడు నీపై ఒక తెలియని ప్రభావాన్ని చూపాలని చూస్తున్నారు. వాడు నీకు లేనిపోని ఆశలను చూపుతున్నారు. నీ జీవితాన్ని మార్చే మాయమాటలు చెబుతారు. కానీ ఏదీ కష్టపడిందే రాదమ్మా. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏదో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపుతున్న మొదటి హెచ్చరిక అని తెలుసుకో. ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండిపోవడమే నీకు శ్రేయస్కరం. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే ఆ అపరిచితుడు అంత త్వరగా వెళ్ళిపోతారు. చూడు, సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటిని దాటించే నావను నేనే. ఇక ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తిని నీవే. స్వయంగా ఆహ్వానించకు. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చాలా నిబ్బరంగా ఉండు. వారి మాటలకు లొంగిపోకు. నీవు నా బిడ్డవు. నీకు ఏ కష్టం రాకుండా చూడడమే నా బాధ్యత. అందుకే ఈ సందేశం ఇంత సున్నితంగా నీ ముందుకు వచ్చింది. జీవితం అనే పూల తోటలో తెలియని ముళ్ళు కూడా ఉంటాయి, రాళ్లుంటాయి. ఆ ముళ్ళు పాదాలకు గుచ్చుకోకుండా ఉండటానికి నేను నీకు ముందే దారిని చూపుతున్నాను. జాగ్రత్తగా ఉండు. నీ ఆపద నీ దరికి చేరడానికి కూడా భయపడుతుంది. నీ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎంతో మందికి సహాయం చేశావు. ఎంతోమంది బాధలను పంచుకున్నావు. అందుకే నీకు ఏ ఆపద రాకుండా నేను అడ్డుకున్నాను. ఆ అపరిచితుడు మారు వేషంలో ఉన్న శత్రువు కావచ్చు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు కళ్ళు తెరిచి చూడమ్మా.
లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా ఆధ్యాత్మికలో ఒక భాగమే అని గ్రహించు. చెడుని నువ్వు ఖచ్చితంగా గుర్తించి దానికి దూరంగా ఉండటమే అసలైన భక్తి. నువ్వు భయపడాల్సిన పనిలేదు. నేను నీకు తోడుగా ఉండాను. నీ చుట్టూ ఉండే పరిసరాలు, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. నీ కళ్ళల్లో నీరు చూడడం నాకు ఇష్టం లేదు. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో నవ్వులతో విరబూస్తూ ఉండాలి. ఆ అపరిచితుడు ఆ సంతోషాన్ని హరించడానికి వస్తున్నాడు. అందుకే ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. కళ్ళు తెరుచుకోమని నీకు జాగ్రత్తలు చెబుతున్నాను. నువ్వు సాయి బిడ్డవు కదా, సుఖంగా సంతోషంగా ఉండాలి. నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ సాయి ఎప్పుడు కాపలాగా ఉన్నారు అని మర్చిపోకు. నీవు పొరపాటున కూడా అపరిచితుడికి నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ చోటు ఇవ్వకు. నువ్వు ఇచ్చే ఒక చిన్న అవకాశం నీ ప్రశాంతతని దెబ్బతీస్తుంది. సరేనా? ఏ అపరిచితుడు వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడని నమ్మకం. నీ తలరాతను రాసేది నేనే అని తెలుసుకో. ఆపద పొంచి ఉంది అని చెబుతున్నానంటే అది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయమని గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ అశ్రద్ధ వహిస్తే తరువాత ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. నేను నీకు ఇచ్చే ఈ హెచ్చరికను నువ్వు విని జాగ్రత్త పడితే ఆ ప్రమాదం నీ నీడను కూడా తాకలేదు. ఆ అపరిచితుడిని పొరపాటున కూడా నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దమ్మా. జాగ్రత్తగా ఉండు. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే తరువాత ఇబ్బంది పడాల్సింది నువ్వే అని తెలుసుకో. నమ్మకం ఉంచు. అది నిన్ను సంతోషపెడుతుంది. ఆ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ సాయి నీ రక్షణ బాధ్యతను నీ భుజాలపై వేసుకున్నారు కదా, ఇక భయపడకు. నీ నిష్కల్మషమైన ప్రార్థనలే నిన్ను ఈ గండం నుండి సునాయాసంగా గట్టెక్కించేస్తాయి. నువ్వు ఎంతో సున్నిత మనసురాలవని నాకు తెలుసు. అందుకే ఈ మాటలను ఎంతో జాగ్రత్తగా విను. ఆ అపరిచితుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తెలివిగా మాట్లాడతారు. అవి తెలుసుకో. నీకు లేనిపోని కష్టాలున్నాయని వాటిని తను తొలగిస్తానని నిన్ను నమ్మిస్తాడు. మాయమాటలు చెబుతాడు. కానీ నీ కష్టాలను తీర్చే శక్తి కేవలం నాకే ఉంది. వాళ్ళొక మాయావి అని గుర్తించుకో. నువ్వు ఎప్పుడూ కూడా నీ ఇల్లే నీ దేవాలయమని భావించాలి తల్లి. ఆ దేవాలయంలోకి ఎవ్వరినీ కూడా రానివ్వకు. అపరిచితులనే అస్సలు రానివ్వకు. నువ్వు నా మాట వింటే నీకు అంతా కూడా శుభమే జరుగుతుందమ్మా. నీ భవిష్యత్తు ఎంతో ప్రకాశంగా ఉండాలి అని నేను దీవిస్తున్నాను. ఇలా చూడు బిడ్డా, నువ్వు చేసే ప్రతి పూజ, నువ్వు చదివే ప్రతి సాయి సచ్చరిత్ర అధ్యాయం నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నాయి. ఆ కవచాన్ని దాటి ఏ అపరిచితుడు కూడా నిన్ను ఏమీ చేయలేడు. కాని నువ్వే స్వయంగా తలుపులు తెచ్చి వాళ్ళని ఆహ్వానిస్తే నేను కూడా ఆపలేను, ఏమీ చేయలేనమ్మా. అందుకే నీకు ఈ సందేశం ద్వారా ముందే హెచ్చరిస్తున్నాను. ఆ వ్యక్తి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చాలా నిబ్బరంగా ఉండు. వాళ్ళకి కావలసిన సహాయం ఏదైనా ఉంటే బయట నుండే చేసేసే. కానీ నీ వ్యక్తిగత విషయంలోకి రానివ్వకు. నీ ప్రశాంతత నీ చేతుల్లోనే ఉంది. బిడ్డా, నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది. నిశ్చింతగా ఉండు. నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ శుభవార్త నీ తలుపు తట్టబోతుంది. కానీ ఆ సంతోషాన్ని అడ్డుకోవడానికి ఆ అపరిచితుడు ప్రయత్నిస్తున్నాడు. వాడు నీ దృష్టిని పూర్తిగా మళ్లించి నిన్ను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం నీ బాబాయ్పై ఉంచిన నమ్మకాన్ని వదలకు. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడుంటాను. ఆ మాయావి మాటలకు లోబడకుండా నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్లే వెనుతిరుగుతారు. ఇక నీకంతా శుభమే జరుగుతుందమ్మా. నా బంగారు బిడ్డ, నువ్వు ఎప్పుడు ఇతరుల మేలు కోరుతావు. అలాంటి మంచి బిడ్డవి నువ్వు. నువ్వు ఎప్పుడు ఇతరుల మేలే కోరుకుంటావు. నీ స్వభావమే నీ బలం, అలానే బలహీనత కూడా. ఆ అపరిచితుడు నీ బలహీనతను ఆసరాగా చేసుకోకుండా నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. సరేనా? వాళ్ళు నీ నుంచి సానుభూతి పొందాలని చూస్తున్నారు. కానీ ఆ కన్నీళ్ల వెనక కపటం ఉంది. నీవు సహాయం చేయడంలో తప్పు లేదు. కానీ నీ ఇంటి గుట్టుని మాత్రం అస్సలు చెప్పకు. సరేనా? నువ్వు మౌనంగా ఉంటే ఎన్నో అనర్థాలను తప్పించుకోవచ్చమ్మా. నువ్వు నా బిడ్డవు. నీకు ఎప్పుడూ కూడా విజయమే వస్తుంది. ఆపద పొంచి ఉంది అని నేను పదే పదే చెబుతున్నానంటే దాని తీవ్రతను నువ్వు అర్థం చేసుకో.
ఆ అపరిచితుడు నీకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా పరిచయం కావచ్చు. ఆ వ్యక్తిని నువ్వు నమ్ముతావు కాబట్టి ఈ అపరిచితుడిని కూడా సులభంగా నమ్మేస్తావు. అక్కడే ప్రమాదముంది. ఎవ్వరిని గుడ్డిగా నమ్మకు, సరేనా? నీ జాగ్రత్తలో నువ్వుండు. అప్పుడే నీ జీవితం మంచిగా, సంతోషంగా ఉంటుంది. నీ బాబా చెప్పే మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా? నీ సాయి చెప్పేది ఏదైనా సరే నీకోసమేని గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఇక ధైర్యంగా నిశ్చింతగా ఉండు. నేను నీతో పాటు ఉంటూ హెచ్చరిస్తూనే ఉంటాను. జాగ్రత్తగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.